వాళ్ళు ఉంటారా అని అడిగారు. సో అప్పుడు చెప్పారు, ఎందుకంటే ఈ సేన అనేటువంటిది ఏంటంటే దేశానికి ఉన్నటువంటి రక్షణ. ఆ రకంగా యువత అనేటువంటిది ఎప్పుడు కూడాను రక్షణ. ఎందుకంటే యువత అనేటువంటిది విద్యాభ్యాసం చేసేటువంటి సమయం. ఆ విద్య మన జీవితంలో మనల్ని కాపాడగలిగేటువంటిది. అందువల్ల యువతకు ఇంకా ఒక పేరు చెప్పటంటే ఎనర్జీ అని చెప్తాం, శక్తివంతమైనటువంటిది అని. సో ఆ రకంగా మన జీవితంలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి. మనం భగవద్గీత చదివినప్పుడు ఏ ఒక్క శాస్త్రంలో లేనటువంటి ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ శ్రీల ప్రభుపాద గారు కృష్ణ అర్జున సంవాదంలో రూపంలో ఉన్నటువంటి భగవద్గీత ముఖాంతరంగా మనకు ఆ ఎనర్జీస్ గురించి చెప్పారు. ఎన్ని ఎనర్జీస్ ఉంది? హౌ మెనీ ఎనర్జీస్? 3 ఎనర్జీస్. ఎన్ని ఉన్నాయి? 3 ఎనర్జీస్ ఆర్ దేర్. సో మనకు 2 ఎనర్జీ గురించి మాకు బాగా తెలుసు. మొదటిది ఫిజికల్ ఎనర్జీ, శారీరక శక్తి. శారీరక శక్తి కంటే ఉన్నతమైనటువంటిది మనశ్శక్తి, మైండ్ ఎనర్జీ. మనసు చెప్పినట్టు శరీరం పనిచేస్తుంది, కానీ భగవద్గీతలో మరో 3వ శక్తి గురించి చెబుతుంది. ఆ శక్తి పేరు ఆత్మశక్తి, ఎనర్జీ ఆఫ్ సోల్. శ్రీల ప్రభుపాద యొక్క ప్రత్యేకమైనటువంటి సందేశం, కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశం, ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళు ఎవరు కూడా నేను ఈ దేశం వాడిని, నేను ఈ మతం వాడిని, నేను ఈ జాతి వాడిని అనేటువంటి ఊహల నుండి బయటపడి నేను ఆత్మ అనేటువంటి ఆత్మ విజ్ఞానంతో జీవించేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫీరియర్ ఎనర్జీస్ అయినటువంటి, అంటే ఆత్మశక్తి ముందు ఇన్ఫీరియర్ ఎనర్జీ అయినటువంటి మైండ్ ఎనర్జీ ఆర్ ఫిజికల్ ఎనర్జీ, మనము మన యొక్క ఆత్మ చైతన్యం ఎంత పవర్ఫుల్ అనేటువంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల శ్రీల ప్రభుపాద గారు ప్రపంచంలో అన్ని చోట్లను చెప్పారు, శరీరం మరియు మనస్సు 2 కూడా ఆత్మకు ఉపయోగపడినట్టయితే ఆ జీవితం సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉంటుంది అని. సో భగవద్గీతలో కృష్ణుడు కూడా మనకు ఇదే సందేశాన్ని ఇస్తారు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్తారు. ఎప్పుడు కూడా నీవు ఆత్మ అనేటువంటి చైతన్యంతో నీవు జీవించు, అప్పుడు నీకు చెడుదారులు దొరకవు. కష్టాలు వచ్చినా కూడా నీవు విజయవంతుడై నీ జీవితాన్ని ఆనందంగా అనుభవించగలవు అని చెప్పారు. ఇవన్నీ కూడా నాకు తెలియదు, నేను ఒక వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వాడిని. కానీ శ్రీల ప్రభుపాదులు మరియు ఇలాంటి భక్తుల యొక్క సహవాసం దొరికిన తర్వాత ఈ ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకొని, సైన్స్ ఆఫ్ సోల్ గురించి తెలుసుకొని నా జీవితాన్ని నేను చక్కదిద్దుకున్నాను. అలాగే నాతో పాటు చాలామంది, కొన్ని వేల మంది ఈ యొక్క ఆత్మ విజ్ఞానానికి వచ్చారు. సో నేను ఇస్కాన్లో వచ్చినప్పుడు నాకు కూడా 2 డజన్ సంవత్సరాలు మాత్రమే. ఐ వాస్ 24 అట్ దట్ టైం. అప్పుడు ఈ ఆత్మ విజ్ఞానం ఎలా ఉపయోగపడింది అనే దానికి నా జీవితం కూడా ఒక ఉదాహరణగా ఎంతోమందికి ప్రేరణ కలిగించేలాగా ఉంది. ఆ రకంగా శ్రీల ప్రభుపాద యొక్క అసోసియేషన్ ద్వారా, ఈ సంస్థ ద్వారా యువత అందరూ కూడా చక్కటి మార్గంలో ఉంటూ మనల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులకు, మనకు రక్షణ ఇస్తున్నటువంటి ఈ దేశానికి, మన యొక్క ప్రభుత్వానికి మనం ఎంత ప్రతీకగా ఉండాలనేటువంటి మంచి విజ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి విషయాలు శ్రీమద్ భగవద్గీతలో ఇవ్వడం జరిగింది. సో శ్రీల ప్రభుపాదులు ఈ ఆత్మ విజ్ఞానాన్ని తెలియజెప్పారు. సో ఆ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అండ్ సోల్ ఎనర్జీ. సో ఇస్కాన్లో స్పెషాలిటీ సోల్ ఎనర్జీ గురించి తెలుసుకోవడం. సో సోల్ ఎనర్జీ ద్వారా మనం ఫిజికల్ ఎనర్జీ మరియు మెంటల్ ఎనర్జీని మనకు కావాల్సినటువంటి విధానంలో పాజిటివ్గా మనం యూటిలైజ్ చేసుకొని మన జీవితాన్ని సంతోషంగా చేసుకోగలుగుతాం. అందుకని ఈ ఇస్కాన్ సంస్థ ఒక చక్కని వేదికగా, ఏ రకమైనటువంటి కుల మత అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆత్మ విజ్ఞానాన్ని పంచగలుగుతుంది. క్షమించాలి, నా తెలుగు అంత క్లియర్గా లేదు, పంచగలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ మన యొక్క జీవితాన్ని చక్కనిటువంటి దారిలో పెట్టుకోవడానికి గాను నిత్యం భగవద్గీత చదవండి, ఇస్కాన్ యొక్క అసోసియేషన్ తీసుకోండి. జీవితంలో మనల్ని ఎన్నో విజయాలని అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఇది ఒక
ఒకటి వేదిక మనకున్నది. అందువల్ల ఇప్పుడు జరిగేటువంటి ఈ 3 రోజులైనటువంటి సాధు సంఘ సత్సంగలో అందరూ పార్టిసిపేట్ చేసి ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అది వాంశీల ప్రభుపాదకి